భారత్పై 50% సుంకాలకు దిమ్మ తిరిగే కౌంటర్ సిద్ధమైందా? అమెరికాపై ప్రతీకార సుంకాలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారా? అందుకే ప్రధాని మోడీ దేనికైనా సిద్ధం అనే సంకేతాలు పంపుతున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 50% టారిఫ్స్ ను ఫేస్ చేసేందుకు సిద్ధపడ్డ భారత్ అమెరికాకు ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో దూకుడు పెంచింది. అమెరికాకు ఆల్టర్నేట్ గా మోడీ సర్కార్ 50 దేశాలను గుర్తించింది. ఆ దేశాలతో ట్రేడ్ ద్వారా ట్రంప్ టారిఫ్స్ కు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. ఆ తర్వాతే అసలు సిసలు గేమ్ స్టార్ట్ కాబోతుంది. ఇంతకు 50% టారిఫ్స్ కు చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ అనుసరిస్తున్న సూపర్ స్ట్రాటజీ ఏంటి? అమెరికా మార్కెట్ కు ప్రత్యామ్నాయంగా నిలవబోతున్న ఆ 50 దేశాలేవి? నిజంగా ప్రతీకార సుంకాలకు భారత్ సిద్ధమవుతోందా? ట్రంప్ టారిఫ్స్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన మోడీ సర్కార్ అమెరికాకు ప్రత్యామ్నాయంగా 50 దేశాలతో భారత్తో వాణిజ్యం. 50% సుంకాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ప్లాన్ సిద్ధమైందా? 50% సుంకాల విషయంలో మోడీ సర్కార్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ప్రస్తుతం 140 కోట్ల మంది భారతీయుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. అలానే సమాధానం లేని ప్రశ్నేం కాదిది. ఆ సమాధానాన్ని మోడీ సర్కార్ సంపాదించింది కూడా. 50% సుంకాలను ఎదుర్కొనే సత్తా మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎవడికి తల వంచేది లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. और मैं गांधी की धरती पे से बोल रहा हूं, मेरे देश के लघु उद्यमी हो, किसान हो, पशुपालक हो, हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है. భారత్పై సెకండరీ టారిఫ్స్ విధిస్తున్నామని అధికారిక నోటీసు పంపించడానికి కొద్ది గంటల ముందు ప్రధాని మోడీ చేసిన సంచలన ప్రకటన ఇది. ట్రంప్ టారిఫ్లను ఉద్దేశిస్తూ నేడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. చిన్న పారిశ్రామికవేత్తలు, దుకాణదారులు, రైతు సోదరులు, పశుపోషణ సోదరులకు గాంధీ భూమిపై నుంచి చెప్పిందేంటంటే మీ ప్రయోజనాలు మోడీకి చాలా ముఖ్యమైనవి. ఈ ప్రభుత్వం చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులు, పశుపోషకులకు ఎటువంటి హాని జరగనివ్వదు. ఎంత ఒత్తిడొచ్చినా తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటాం. ఇది ట్రంప్ టారిఫ్స్ పై మోడీ ప్రకటన. నిజానికి 50% టారిఫ్లతో వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడబోతోంది. మరి ఏ ధైర్యంతో 50% సుంకాలను భరిస్తాం అనడమే కాక ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయం చేస్తున్నారని ట్రంప్ టీమును విమర్శించారు. అసలు లెక్క అక్కడే ఉంది. భారత్పై సెకండరీ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాతే వాటి అమలు ఖాయమని మోడీ సర్కార్ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపే ఉద్దేశం లేదు కాబట్టి. ఫలితంగా భారత్కు అతి పెద్ద మార్కెట్గా ఉన్న అమెరికాకు ప్రత్యామ్నాయం వెతకడం మొదలుపెట్టింది. ఈ నిజాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి బయటపెట్టారు. ట్రంప్ టారిఫ్స్ వ్యవహారంలో తక్షణ ఉపశమనం లేదా సుంకాల వాయిదా వంటి ఆశలు భారత్ పెట్టుకోలేదన్నారు. ఇదే సమయంలో టారిఫ్స్ ద్వారా అమెరికా మార్కెట్లో ఎదురయ్యే నష్టాల్ని పూడ్చుకోవడానికి యంత్రాంగాలను సిద్ధం చేసినట్టు తెలిపారు. చైనా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ తో సహా ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఎగుమతిదారులు మారాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం మోడీ ప్రభుత్వం 50 దేశాలను గుర్తించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు రాయిటర్స్ తో చెప్పారు. ముఖ్యంగా అమెరికాపై అధికంగా ఆధారపడిన వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహార వస్తువులు, తోలు వస్తువులు, సముద్ర ఉత్పత్తులు ఈ 50 దేశాల మార్కెట్లకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. కాబట్టి ట్రంప్ టారిఫ్ల ప్రభావం ప్రస్తుతానికి అధికంగా కనిపించినా త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సో ట్రంప్ టారిఫ్లకు భయపడాల్సిన అవసరం లేదు. మరి ప్రతీకారం మాటేంటి? భారత్పై సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన వైఖరి తర్వాత 2 దేశాల మధ్య చర్చ జరగాల్సి ఉంది. చర్చల నుండి ఎటువంటి పరిష్కారం లేకపోతే భారత్ కూడా ప్రతీకార సుంకాలను విధించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంపిక చేసిన అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను విధించొచ్చు. నిజానికి అమెరికాకు చెందిన టాప్ సంస్థలు భారత మార్కెట్లో ప్రతి రంగంలో గట్టిగా పాతుకుపోయాయి. ఈ కామర్స్ నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు, టెక్నాలజీ నుంచి బ్యాంకింగ్ రంగాల వరకు అన్నింటిలో అమెరికా కంపెనీలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అమెజాన్ ఇండియా ఇప్పటికే దేశంలోని 97% పిన్ కోడ్లను చేరుకుని
చేసుకుని దాదాపు ప్రతి ఇంటికి యాక్సెస్ సాధించింది. మరో దిగ్గజ సంస్థ యాపిల్ భారత్ను ఐఫోన్ల మార్కెట్గా మలుచుకుంది. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలు, సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ ద్వారా భారత్ నుంచే అధిక ఆదాయం గడిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ట్విట్టర్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు భారతీయుల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. మోడీ సర్కార్ కనుక వీటికి ఏదైనా పరిమితులు విధిస్తే వాటి ప్రకటనల ఆదాయంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దీంతోపాటు ఫాస్ట్ ఫుడ్ రంగం మరింత ప్రభావితమవుతుంది. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, డొమినోస్ పిజ్జా, పిజ్జా హట్, స్టార్బక్స్ వంటి బ్రాండ్లకు భారత్ అతి పెద్ద మార్కెట్. వీటి సప్లై చైన్, ముడి పదార్థాల దిగుమతులపై భారత్ పరిమితులు విధిస్తే అమెరికా వ్యాపార రంగం కుప్పకూలుతుంది. ఫ్యాషన్ విభాగంలోనూ అమెరికన్ కంపెనీలే టాప్లో కొనసాగుతున్నాయి. వాటి ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెరిగితే భారత మార్కెట్లో వీటి అమ్మకాలు తగ్గిపోవచ్చు. తద్వారా అమెరికా వాణిజ్యపరంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో సిటీ గ్రూప్ వంటి అమెరికన్ ఆర్థిక దిగ్గజాలకు కోట్లాది క్రెడిట్ కార్డు కస్టమర్లు ఉన్నారు. వీటిపై నియంత్రణలు లేదా పరిమితులు విధిస్తే నేరుగా అమెరికన్ ఫైనాన్స్ రంగానికి దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఈ దిశగానే అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ట్రంప్ టారిఫ్స్ విషయంలో దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారు అనేది ఎక్స్పర్ట్స్ మాట.